దేవుని మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టే ఈ రోజుకి 28 రాకడ గుర్తుల మీద అద్భుతమైనటువంటి విశ్లేషణ చేయడం కోసమే దేవుడు అత్యున్నతమైన మహాకృప మనందరి మీద కూడా కుమ్మరించారు. ఈనాటికి 28 రాకడ గుర్తుల మీద మనం పరిశోధన చేయడం జరిగింది. ఈ రోజున 29వ రాకడ గుర్తు అన్నిటికీ మించి చాలామందికి కొనవిప్పు కలిగించేటువంటి విషయము, కొంతమందికి భయాన్ని కలిగించేటువంటి విషయము, అన్నిటికీ మించి చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అంటాను. చాలా కాంట్రవర్సీ ఉంటుంది. అది ఎవరు ఎలా తీసుకున్నా నాకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఉన్నట్టుగా మాట్లాడడం అది దైవ చిత్తానుసారం గనుక ఆ విధంగా నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 29వ రాకడ గుర్తు. దానికంటే కూడా ముందుగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఇదన్నా ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనము. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూనూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది అనేటువంటి మాట కనబడుతుంది. తర్వాత లైన్లో కానీ మనం చూస్తే బుద్ధి గలవాడి ఆ మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అనేటువంటి మాట కనబడుతుంది. ఇదెందుకు ఇప్పుడు ప్రస్తావనకు తీసుకుని వచ్చారు దైవజనుడే? రాకడ గుర్తులకి 13-17లో ఉన్నటువంటి 666 ముద్రకి సంబంధం ఏంటి? ఇంతకీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి రాకడ సందేశం, రాకడ గుర్తు ఏంటి అనే ఆలోచనలో మనం వెళ్ళగలిగితే 2వ తిమోతికి రాసిన పత్రికలో ఆ విషయాన్ని చూసి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము ఆఖరి భాగాలను మనం చూద్దాం. అనురాగరహితులు, అతి ద్వేషకులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు అనేటువంటి మాట కనబడుతుంది. ఎవరంటే క్రూరులు అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. ఇది అంత్య దినాల్లో ఎక్కువైపోతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టమైనటువంటి రీతిలో లేఖనాల్లో రాయబడినటువంటి సంగతే. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం మీద మీరు దృష్టి ఉంచకపోతే ఈసారి మీరు పూర్తిగా మందిరం నుంచి వెకేట్ అయిపోవాల్సి వస్తుంది. గమనించుకోండి. మీరు వాక్యం కానీ గౌరవం ఇవ్వకపోతే నేను అసలు ఊరుకోను. మీరు నన్ను గౌరవించకపోయినా పర్లేదు, నేను ప్రకటించే వాక్యాన్ని కానీ గౌరవించకపోతే చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దయించు గమనించండి, మీకు చాలాసార్లు చెప్పాను నేను. కాబట్టి లేఖనాలు కానీ మనం గమనిస్తే ఈ అంత్యదినాల్లో ఎవరు ఎక్కువైపోతారంట చెప్పాలి. ఎవరు ఎక్కువైపోతారంట? క్రూరులు ఎక్కువైపోతారు. వారికి విముఖుడువై ఉండుము అనేటువంటి మాట కనబడుతుంది. ఎవరు ఈ క్రూరులు? క్రూరుల గురించి కూడా దేవుడు ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది? క్రూరులు అనేటువంటి పదాన్ని మనం ఎలా తీసుకుంటే యొక్క రాకడ గుర్తు మనకు అర్థమవుతుంది. అసలు క్రూరులు అని దేవుడు ఎవరిని పిలవలసి వచ్చింది, ఎవరై ఉంటారో అనే ఆలోచన కానీ మనం చేయగలిగితే చాలా విషయాలు బయటకు వస్తాయి. చాలా విషయాలు మాట్లాడుకోవడానికి వాక్యం మనకి, బైబిల్ మనకి సహకరిస్తుంది, కాదని నేను అనట్లేదు. కానీ దానికంటే కూడా ముందుగా ఒక విషయాన్ని మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. బైబిల్లో ఎప్పుడైనా దేవుడు ఎవరినైనా క్రూరులు అని పిలిచాడా? పిలవలేదా? మానవ జాతిని దేవుడు ఎప్పుడైనా క్రూరులు అని పిలిచాడా? మనుష్యులను దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ గ్రంథంలో క్రూరులు అని ప్రస్తావించాడు? అడుగుతున్నాను నేను. ప్రస్తావించాడు ఎప్పుడైనా, ఎక్కడైనా మనుష్యులను క్రూరులు అని ఎప్పుడన్నా దేవుడు పిలిచాడా?
తెలుగు బైబిల్లో అయితే ఉండకపోవచ్చు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ మనం చూడగలిగితే క్రొయల్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. క్రొయల్ అనగా క్రూరులు అనగా ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే మనకి కనబడుతుంది. అయితే అందరినీ ఆ విధంగా పిలవడానికి దేవుడు ఇష్టపడలేదు, కానీ కొన్ని జాతులు వారిని ప్రత్యేకంగా పిలవడానికి అయితే మాత్రం ఆయన ఇష్టపడ్డాడు. అయితే దానికి కొంత ముందుకు వెళ్ళి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుడు మనుష్యులను సాధువులుగా సృష్టించాడా, క్రూరులుగా సృష్టించాడా? దీనికైనా మీరు ఆన్సర్ చెప్పగలిగితే అప్పుడు వాక్యం బాగా అర్థమవుతుంది. నేను ఎందుకు డెమాన్స్ట్రేషన్ని ఇంత పర్టిక్యులర్గా తీసుకుంటానంటే అర్థం చేయడానికి. మీ అందరికీ అర్థం కాకపోతే చెప్పి నేను ఏం ఉపయోగం ఉంటుంది? నేను అడుగుతున్నాను, దేవుడు మనుష్యులను సాధులుగానే పుట్టించాడా లేకపోతే క్రూరులుగా పుట్టించాడా? క్రూరత్వం అనేటువంటిది దేవుని సృష్టిలో భాగమా కాదా? మీరు చెప్పట్లేదు నాకు. ఇంక మూడోగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు రెండు విధాలుగా చెప్పే ప్రయత్నం చేశాను, మీకు అర్థం కాలేదు. మూడో విధంగా మీకు అర్థమయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. క్రూరత్వం అనేది సృష్టిలో భాగమా కాదా? ఆలోచించి చెప్పండి. మీరు చెప్పిన ఆన్సర్ బట్టే నా క్వశ్చన్ మరొకటి ఉంటుంది. క్రూరత్వం అనేది దేవుని సృష్టిలో భాగమా కాదా? భాగమేనండి అన్నవారు చేతులు ఎత్తండి ఒకసారి నా కోసం. క్రూరత్వం అనేటువంటిది దేవుని సృష్టిలో భాగమేనండి అన్నవాళ్ళ చేతులు. భాగం కాదండి, దేవుని సృష్టిలో క్రూరత్వం అసలు సంబంధం లేని సృష్టిని ఆయన కలుగు చేశాడండి అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. క్రూరత్వానికి దేవుని సృష్టికి సంబంధం. మరి క్రూర జంతువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ క్రూర స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? అంతే కదా, కరెక్టే కదా నేను చెప్పింది. క్రూరత్వం అనేటువంటిది దేవుని సృష్టిలో ఉన్నటువంటిది కాదు, కానీ సృష్టిలోకి పాపం వచ్చిన తర్వాత క్రూరత్వం అనేటువంటిది పెరిగింది. అది మన రోమిలకు రాసినటువంటి పత్రికని కానీ మనం గమనించైతే సృష్టి అంతా కూడా ప్రసవ వేదన పడుచున్నది అనేటువంటి మాట కనబడుతుంది. అందులోకి నేను వెళ్ళను, ఎందుకంటే చాలా టైం పడుతుంది. కాబట్టి దేవుని సృష్టిలో క్రూరత్వం లేదు. సృష్టిలోకి పాపం వచ్చిన తర్వాత క్రూరత్వం అనేటువంటిది ఉద్భవించింది అని అంటాను. అది ఎలా రుజువుపరచాలంటే దానికి సంబంధించిన ఆధారాలు బోల్డ్ ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలనలో గొర్రెపిల్ల తోడేలు కలిసి మేస్తాయి, చంపుకుంటేనే లేదు. అంటే దేవుని సృష్టి యొక్క ఆరంభంలో కూడా ఆ విధంగానే ఉండేవన్నమాట. క్రూర జంతువులుగా ఇప్పుడు పిలువబడుతున్న జంతువులన్నీ కూడా ఏ గడ్డో ఏ పల్లో ఏయో తిని అలా బ్రతుకుతూ ఉండేవేమో. ఒకదాన్ని ఒకటి చంపుకునేటువంటి రీతిలో ఉండకపోవచ్చేమో. ఎందుకంటే 1000 ఏండ్ల పరిపాలన బట్టి ఆలోచిస్తే నాకు అర్థమైంది. అది నాకు అర్థమైంది. అదే నిజమని అనడానికి సరిపోను, కానీ నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను. కాబట్టి క్రూరత్వం అనేటువంటిది దైవ సంబంధిత సృష్టిలో భాగం కాదు. పాపాన్ని బట్టి ఉద్భవించినటువంటి మరొక స్వభావం, నెగిటివ్ స్వభావం అన్నమాట. పాజిటివ్ స్వభావం కాదు, చీకటి స్వభావము. అది మనుషుల్లోకి వచ్చేసింది, జంతువుల్లోకి వచ్చేసింది, సకల చరాచర సృష్టిలోకి కూడా అది అంటబడింది అని అంటాను. కానీ ఎప్పుడైనా మీరు మనుషుల్ని క్రూరులు అని పిలవడం ఎప్పుడైనా చూసారా? మరి ఎవరిని పిలుస్తూ ఉంటాం మనం క్రూరులు అని? క్రూర జంతువుని పిలుస్తూ ఉంటాం. క్రూర పక్షులను ఎవరన్నా పిలుస్తారా? చెప్పండి. క్రూర పురుగులు అని ఎవరినన్నా పిలుస్తామా? క్రూర చేపలండి అని ఎవరినన్నా పిలుస్తాం? ఎప్పుడన్నా పిలుస్తామా? క్రూర మనుషులండి అని ఎవరినన్నా పిలిచామా? లేదు. వేటిని పిలుస్తూ ఉంటాం? క్రూర జంతువులు, కార్నివోరస్ యానిమల్స్ అంటారు వాటిని. హెర్బివోరస్ యానిమల్స్ అంటే ఆకులు అలమలు తినేటువంటి ఆ జాతిని హెర్బివోరస్ అంటారు. కార్నివోరస్ అనగా మాంసాన్ని భక్షించేటువంటి ఆ జాతి జంతువుల్ని కార్నివోరస్ అంటారు. అనగా క్రూర జంతువులు ఎక్కువగా ఆ జాతిలోనే ఉంటాయి. సింహాలు, పులులు, ఏలుగుబంటులు, తోడేళ్ళు, ఇలాంటివన్నీ కూడా క్రూర సంబంధిత జాతులకు సంబంధించిన జంతువులు. క్రూర జంతువులు కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చచ్చిపోయినటువంటి జంతువులు తింటాయా? బ్రతుకున్న జంతువులు వేటాడి చీల్చి చెండాడి తింటాయా? చెప్పాలి.
నేను ఎందుకు దీన్ని ఎంతగా ప్రొలాంగ్ చేస్తానంటే మీకు అర్థమవుద్ది చివరికి వచ్చేటప్పటికి. ఈ రోజుతో అయిపోయేటువంటివి కాదు కదా, ఎన్నో తరాలకి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి విధంగా ఉంటాయి. చూస్తుండండి మీరు అలాగా. నేను అడుగుతున్నాను ఒకసారి మళ్ళీ అడుగుతున్నాను, ఈ క్రూర జంతువులు అనేటువంటివి చచ్చినటువంటి జంతువులు తింటాయా, బ్రతుకున్నటువంటి జంతువులను వేటాడి చీల్చి తింటాయా? అంతేనా? వాటిని క్రూర జంతువులు అంటారు. అవునంటారా కదా? ఇంక దిక్కుతోచన పరిస్థితుల్లో ఏ విధంగా కూడా వేటాడే శక్తి లేనప్పుడు, అవకాశం లేనప్పుడు వాటిని కూడా 2-3 రోజులు దాచుకొని తింటా ఉంటాయి. కానీ స్వాభావికంగా మాత్రం బ్రతుకున్న వాటినే తినేటువంటి లక్షణం ఈ క్రూర జంతువులకు ఎక్కువగా కనబడతా ఉంటుంది. అయితే ఈ క్రూర జంతువుల్లో కనబడేటువంటి స్వభావం కాస్త చివరి రోజుల్లోనంట మనుషుల్లో కూడా వచ్చేస్తుంది. ఈ క్రూర స్వభావం అనేటువంటిది, ఈ పైశాచిక స్వభావం అనేటువంటిది, ఈ జంతు స్వభావం అనేటువంటిది ఆఖరి దినాల్లో మనుషుల్లో ఎక్కువ కనబడుతుంది అని అంటున్నాడు అక్కడ. ఈ స్వభావాలన్నీ కూడా మనుషులను ఉద్దేశించి రాయబడినవే కానీ జంతువులను ఉద్దేశించి రాయబడినవి కాదు. కాబట్టి క్రూర జంతువుల్లో మాత్రమే కనబడవలసినటువంటి స్వభావం మనుషుల్లో ఎక్కువైపోతుంది అంత్య దినాల్లో అనేటువంటి మాట స్పష్టంగా రాయబడింది. గ్రీకు భాష అనువాదంలోకి మరీ లోతుగా వెళ్తే అది ఇంకొక అర్థాన్ని కూడా ఇస్తూ ఉంది. అది కూడా నేను ప్రస్తావించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు గమనించండి, ఒకనాటి ప్రజలకి ఈనాటి ప్రజలకి తేడా స్వభావంలో కనబడుతుందా? అనురాగరహితులకి క్రూరులకి సిమిలర్గా ఉంటుంది మెసేజ్, కానీ కాదు. దానిది సెపరేట్, దీనిది సెపరేట్, అందులో సందేహం అయితే లేదు. రెండు ఒకే విధంగా చెప్పేస్తే ఇంకా ఆత్మ నడిపింపుకి ఇంకొక నడిపింపుకి తేడా ఏముంటుంది? కాదు. కాబట్టి మీరు కానీ గమనించినట్టయితే ఈనాటి పరిస్థితులు, ఈనాటి లోక విషయాలు కానీ మనం గమనిస్తే ఒకప్పుడు జరిగినట్టుగానే రేపులు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా, ఒకప్పుడు జరిగినట్టుగానే మర్డర్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా, ఒకప్పుడు జరిగినట్టుగానే దౌర్జన్యాలు కూడా ఎప్పటికీ జరుగుతున్నాయి. కాదని నేను ఏం అనట్లేదు, కానీ ఒకప్పుడు జరిగినటువంటి ఈ బలత్కరణలకి, ఈ హత్యలకి, ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలకి, బలత్కరణలకి విధానాలు ఏమన్నా తేడా ఉన్నాయా? ఒకప్పుడు ఎవరినన్నా హత్య చేయాలంటే గన్ ఉంటే పాయింట్ బ్లాంక్లో ఒక బుల్లెట్తో లేపేసేవారు, కత్తుంటే మెడని స్లిట్ చేసి వెళ్ళిపోయేవారు, లేదా పొడిచి వెళ్ళిపోయేవారు. కానీ ఒకప్పుడు ఒక మనిషి మరొక మనిషిని చంపేటువంటి విధానం చాలా సింపుల్గా ఉండేది. కానీ ఈ రోజున కానీ మీరు చూస్తే ఒక మనిషి మరొక మనిషిని ఏ విధంగా చంపుతున్నాడంటే, క్రూర జంతువులు ఎలాగైతే బ్రతుకుండగా ఒక జంతువుని చీలుస్తాయో, ముక్కలు చేస్తాయో, సేమ్ అదే స్వభావం ఈనాటి మనుషుల్లో కనబడుతుందా లేదా? ముక్కలు చేసి చంపేయడం అనేటువంటి వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయో లేదా? చెప్పాలండి. మీరు చీల్చేస్తున్నారా మనుషుల్ని బ్రతుకుండగా? అక్కడెక్కడో విన్నాను, బాబు ఇలా తయారయ్యారు బాబు మనుషులు అని చెప్పి కొంతసేపు వాళ్ళ మీద అసహ్యాన్ని, చిరాకుని వ్యక్తపరిచినా, అయ్యో మనుషులు కదా వాళ్ళకి తెలిసి చేస్తారా, ఆ పనికిమాలోడు చేసేటువంటి పనుల వల్ల ఆడి స్వభావం వీళ్ళలో అలా జరుగుతుందని అనిపించింది. భార్య భర్త గారిని ముక్కలు కింద కొట్టేసి ఎందులో వేసేసిందంట? మిక్సీలో వేసేసిందంటండి. ఒళ్ళు జలదరించట్లేదు, ముక్కలు కొట్టేసి మిక్సీలో వేయడం. అంత పైశాచిక ఆలోచన ఎలా వచ్చింది? అసలు మనిషికి ఎలా వచ్చింది? ఎప్పుడన్నా జరిగిన ఇలాంటివి ఎప్పుడన్నా మనం చూసామా? ఎప్పుడన్నా విన్నామా? పోనీ ఇన్ని తరాలు మన వెనకటి తరంలో ఎప్పుడన్నా ఇలాంటి ఘోరమైనటువంటి మర్డర్స్ కానీ, మానభంగాల్ని కానీ ఏమన్నా మనం విన్నామా? చెప్పండి. వినలేదు. కానీ ఈ రోజుల్లో కానీ మీరు చూసినట్టయితే ఎంత భయంకరమైనటువంటి రీతిలో కనబడుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో. మిక్సీలో వేసేయడం ఏంటండి? పోనీ ఏమన్నా మిక్సీ ఎంత ఉంటుందో మనిషిని అంతనే వేసేయడానికి? ఒకేసారి కాదు కదా, కొన్ని పీసులు, తర్వాత మళ్ళీ కొన్ని పీసులు, అంటే ఎంత ఓపుకుందో చూడండి ఆ పాపపు పని జరిగించడానికి. ఆ క్రూర స్వభావం ఎంత మట్టికి వెళ్ళిపోయిందంటే పగ తీరట్లేదు మనిషికి.
ఆ వ్యక్తిని పూర్తిగా హతమార్చినా మనిషి యొక్క పగ తీరట్లేదు. ఇంకా 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 పగని ఆ విధంగా వ్యక్తపరుస్తున్నాడు మనిషి. అంటే వీడి యొక్క స్వభావం ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచించేయండి. కాదంటారా చెప్పండి? కాదంటారా చెప్పండి? ఒకప్పుడుకి ఇప్పుడు ఉన్నటువంటి సినారియో కానీ మనం చూస్తే ఎంత తేడా కనబడుతుంది. ముక్కలు ముక్కలు చేసేయడం ఏంటి, గోను సంచుల్లో కట్టేయడం ఏంటి, ముక్కలు ముక్కలు చేసేయడం ఏంటి, ఫ్రీజర్లో దాచేయడం ఏంటి, ముక్కలు ముక్కలు చేసేయడం ఏంటి, మిక్సీల్లో వేయడం ఏంటి. ఎప్పుడన్నా విన్నావా? అంటే మనుషుల యొక్క స్వభావం ఎంత దుర్మార్గపు పరాకాష్ఠకి వెళ్ళిపోతుందో చూడండి. అంతవరకు ఎందుకండి, మన 13 సంవత్సరాల ఒక అమ్మాయిని చెరిపేశారు కొంతమంది దుర్మార్గులు, 32 మంది కలిసి. అది దుర్మార్గమా కాదా చెప్పండి? అది క్రూరాతి క్రూరమైనటువంటి రీతిలో జరిగించినటువంటిది కాదంటారా? నిన్నే విన్నాను రాత్రి, నేను డిన్నర్లో ఉన్నప్పుడు ఆ న్యూస్ విని నాకైతే షాక్ అయింది. ఆ 13 సంవత్సరాల అమ్మాయి విషయం ఇంకా మర్చిపోకుండానే, అది కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దరిద్రుడు, వీడేం చేశారంటే ఒక చిన్న అమ్మాయి, వయసు తక్కువ ఉన్నటువంటి అమ్మాయిని ఏదో ఇబ్బంది పెట్టాడంట. ఇబ్బంది పెడితే మొత్తానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ వ్యక్తి మీద కేసు ఏదో ఫైల్ చేశారు. పాక్సో కేసు మీద ఫైల్ అయ్యాడు, వెళ్ళాడు, జైలు శిక్ష కొంతకాలం అనుభవించి ఈ రోజున ఏముందలే చంపేసిన బెయిల్ మీద ఈజీగా వచ్చేస్తున్నారు. డబ్బులు గట్టి ఖర్చు పెట్టినట్టున్నాడు. మరి ఏ లాయర్ గారో తెలియదు కానీ మొత్తానికి ఆ వ్యక్తిని బయటికి తీసుకుని వచ్చేసాడు. రావడంతో ఈ వ్యక్తులు ఏం కనబడాలి? పరివర్తన కనబడాలి, మార్పు అనేది కనబడాలి. సీదా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, ఏ తల్లిదండ్రులు అయితే వ్యక్తి మీద కేసు పెట్టారో ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి మీద ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ అమ్మాయి లోపల ఉంది, వారి అమ్మగారు లోపల ఉన్నారు, వీళ్ళ అత్తగారు అమ్మగారు ముసలావిడ బయట పడుకొని ఉన్నారండి. వెళ్ళడంతోనే తల్లిగారిని వేసేసాడు. నా మీద కేసు పెడతావా అని తల్లిగారిని వేసేసాడు. బయట ఉన్న ముసలావిడిని వేసేసాడు. ఏ అమ్మాయి విషయంలో అయితే ఈయన జైలు చేయవలసి వచ్చిందో ఆ అమ్మాయిని కారులో 2 గంటల దూరం ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయాడు. బలవంతం చేశాడంట, అడుగు చూశాడంట, రిక్వెస్ట్ చేశాడంట, కాదందంట, కుదరదందంట, అమ్మాయిని కూడా వేసేసాడు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఆవిడికి చెప్పేశాడు, ఇది పరిస్థితి, ఎంతమందిని నేను వేసేసాను అంటే ఆవిడికి చేదరించుకొని ఇక నువ్వు మారవా ఏదని అంటే భార్యను కూడా వేసేసాడు. తర్వాత నాన్నకు ఫోన్ చేశాడంటే, నాన్న ఎలా జరిగింది అని చెప్పి. తర్వాత కూడా ఆయన్ను కూడా వేసేసి ఉంటాడు నాకు తెలిసి. మొత్తానికి వీడి పని ఏంటంటే వేసేయడమే. ఆ గంటలో 4-5 వేసేసాడండి. ఆ ఓపిక ఎలా వచ్చిందండి బాబు? అదేమన్నా కూడిపిల్ల కాదు కదా, మనిషి ఎంత గింజుకుంటాడు, వాడితో ఎంత పోరాడి ఒక వ్యక్తిని అలా చేయగలం చెప్పండి? అంత క్రూరంగా ఒక మనిషి ఎందుకు మారిపోతున్నాడు అంటే, మనిషి కాదు, సాతానుగాడికి సమయము తక్కువగా ఉందని తెలిసి వీలైనంత మందిలో వాడు చొరబడి ఆ విధమైనటువంటి ఆలోచన విధానంతో మనిషి యొక్క జీవితాన్ని పాడు చేసేస్తున్నాడు. ఎందుకంటే మనకైనా అర్థం కావట్లేదు కానీ వాడికి అర్థమైపోతుంది, టైము చాలా దగ్గరలో ఉంది, రావలసినోడు వచ్చేస్తాడు, శిక్షించవలసినటువంటి ఆ శిక్ష నేను అనుభవించాలి, తర్వాత నేను చెయ్యలేను కనుక వీలైనంత మందిని నాతో పాటుగా నరకంలోకి తెప్పించేసుకోవాలి, నాతో పాటుగా నరకంలో కొంతమంది ఫ్రెండ్స్నైనా నేను సంపాదించుకోవాలని చెప్పి వీలైనంత మందిని ఎంత దుర్మార్గపు ఆలోచన విధానంతో దారి తప్పిస్తున్నాడో చూడండి. ఎంత దుర్మార్గపు ఆలోచన విధానము సాతానుగాడు చేసే పనిదంతా కూడా. ఎంత క్రూరత్వం అనేటువంటిది నాకు తెలిసి ఏ తరాల్లో ఎవరో కూడా చూసి ఉండకపోవచ్చేమోనమ్మా. అంత భయంకరమైనటువంటి క్రూర స్వభావం ఈనాటి మానవ జాతిలో ఎక్కువైందా లేదా అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఇది కొంచెం లోతుగా కానీ మనం పరిశీలిస్తే గ్రీకు భాషలో క్రూరులు అనేటువంటి పదం దగ్గర అన్టామ్డ్ అని ఉంది. అన్టామ్డ్, UNTAMMED. ట్యామ్డ్ అనేటువంటి పదానికి వ్యతిరేకమైన పదమే అన్టామ్డ్ అంటారు. అన్టామ్డ్ అంటే, ట్యామ్డ్ అంటే తెలుగులో ఏమంటారంటే సాధు చెయ్యబడిన, లొంగదీసుకున్న జంతువు అని అర్థం. ఇంకా బాగా అర్థమని చెప్తాను. ఇప్పుడు మనం చిన్నప్పుడు సర్కస్లు అనేటువంటివి నిర్వహిస్తూ ఉండేవారు బయట. సర్కస్ ఏదన్నా ఏర్పాటు చేస్తే ఆ రోజు మా నాన్నగారు తీసుకుని వెళ్ళాల్సిందే, లేకపోతే ఊరుకునే వాళ్ళం కాదు. నేను మా చెల్లెలు అక్కడ సింహాలని ఏదో కుక్కలను ఆడించినట్టు ఆడిస్తూ ఉంటారు. అక్కడ
వాళ్ళందరూ అండి. వాళ్ళని ఏమంటారండి? ఆర్టిస్ట్లా? కాదు కాదు. ఏమంటారు వాళ్ళని? మ్యూజిషియన్స్ కూడా కాదు వాళ్ళు. స్టంట్ మాస్టర్స్, ట్రైన్ మాస్టర్స్ అందరూ. అక్కడ ఆ సింహాలని, ఆ పులుల్ని కుర్చీ ఎక్కు అంటే ఎక్కేస్తుంటుంది అది. ఈ ఫైర్ రింగ్లోంచి దూకేయి అంటే దూకేస్తుంటుంది అది. ఒరే అది సింహమా లేకపోతే కుక్క, అలాగే ఏమన్నా దానికి వేషం వేశారని అనిపించేది చిన్నతనంలో. కానీ జూలో, అడవిలో నుంచి దాన్ని పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు దాని స్వభావం అలా ఉండేది కాదు, క్రూర స్వభావమే. దాన్ని అన్టామ్డ్ అంటారు. ఏ జంతువునైతే సాధు జంతువుగా ఒక మనిషి లొంగ తీసుకుంటాడో దాన్ని ట్యామ్డ్ లయన్, ట్యామ్డ్ హార్స్, ట్యామ్డ్ బఫెల్లో అంటారు. ఈ మాట ఉపయోగిస్తున్నందుకు తప్పుగా అనుకోకండి. ఇక్కడ ఉన్న వాళ్ళు 99 మంది సినిమా చూసే ఉంటారు, బాహుబలి. అందులో రానా గారు ఒక దున్నపోతుని, అప్పుడే అడవి నుంచి తీసుకుని వచ్చిన దున్నపోతు ఏం చేస్తాడే చెప్పండి? ఫైట్ చేస్తాడు. దేనికి? లొంగ తీసుకున్నాడు. దాని స్వభావాన్ని మార్చేసాడు. దాన్ని ట్యామింగ్ అంటారు. అన్టామ్డ్ అంటే అదే పాత స్వభావం, అదే పాత క్రూర స్వభావం అని చెప్పి ఈ పదం గ్రీకు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి అన్టామ్డ్ పీపుల్ ఎక్కువైపోతారు. అంటే వాళ్ళని మనుషులు ఏం చేయలేరన్నమాట, లొంగ తీసుకోలేనంత బలిష్ఠులు, లొంగ తీసుకోలేనంత క్రూరులు, పొరపాటును కూడా వాళ్ళ మీద ఆధిపత్యాన్ని సంపాదించలేని ఒక జాతి రాబోతుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అది మానవ జాతే. ఇప్పుడు కాదు పౌలు తిమోతికి రాసిన 2000 సంవత్సరాల క్రితం కాదు. దానియేలు ఎప్పుడో చెప్పాడు వీళ్ళ కోసం, ఈ జాతి కోసం, ఈ క్రూర జాతి కోసం దానియేలు ఎప్పుడో చెప్పాడు. అవునో కాదు రుజువుపరుస్తాను చూడండి. నేను ఎప్పటి వరకు ఇంత సుదీర్ఘ పరిశీలన చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనుషుల్లోనే ఆ స్వభావం కనబడుతుంది. ఒకే విధంగా తీసుకోవడానికి వీల్లేదు. చాలా విధాలుగా దేవుడి యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. కానీ అసలైన పరమార్థం మాత్రం ఒక్కటే, అసలైన వివరణ మాత్రం ఒకటే. ఆ ఒక్క వివరణని ముందుగా మనం పట్టుకోవాలి. తర్వాత దేనికైనా వాక్యానుసారంగా మనం జోడించవచ్చు అనుకోండి. ఒకసారి దానియేలుకి రాసినటువంటి అంటున్నారండి, దానియేలు గ్రంథం, దానియేలు 7వ అధ్యాయం చూద్దాం చూడండి. దానియేలు 7వ అధ్యాయం. దానియేలు 7వ అధ్యాయంలో 4 రకాలైనటువంటి జంతువులను ఆయన చూస్తాడు దర్శనంలో. మొదటి 3 జంతువుల గురించి నేను మాట్లాడలే, ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దాన్ని మళ్ళీ పట్టుకుంటే నేను ఆగను కదా, మళ్ళీ దానిలోకి వెళ్ళిపోతాను. చూడండి, దానియేలుకి రాసినటువంటి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. సరే చదివేస్తానులే. చూడండి 7వ అధ్యాయం. బబులోను రాజుకు బెల్షాజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనము కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కల సంగతిని సంక్షేపముగా, ఎలా రాశాడంటే సంక్షేపముగా, వాక్యాన్ని ఎలా చెప్తున్నాను? సంక్షేపముగా. అది ఉండాలి, త్వరగా అయిపోవాలి, 20 నిమిషాల్లో అంతా చెప్పేయాలి, ఏదో చెప్పేసి వెళ్ళిపోవాలి. సరే వెళ్ళిపోవచ్చు, మరి తర్వాత ఆయన లెక్కడిగేస్తాడు. నీకు ఓపుకున్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా అది ఆయనకు అనవసరం, అది పట్టించుకోడంట. అంత సీనే లేదంటున్నాడు మత్తయి సువార్తలో చూస్తే. అస్సలు నువ్వు ఎలాగుంటే నాకు అనవసరం, ఎలాంటి స్థితిలో ఉన్నా నాకు అనవసరం, నువ్వు పనోడివి, నేను జీతం ఇచ్చేస్తున్నాను, అలాంటి కేసెస్ అన్నీ నా దగ్గర తీసుకురావద్దు అంటాడు దేవుడు. నిజంగా చెప్పమంటారా, ఈరోజు ఉన్నంత నీరసంగా నేను ఈ 2 నెలల్లో ఎప్పుడూ లేను. అంత నీరసంగా ఉన్నాను ఈరోజు. నేను లేచి నిలబడడం అనేది కూడా చాలా కష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగాను నాకే తెలియదు. ప్రభువా చాలా నీరసంగా ఉంది, కొంచెం బలం. ఎప్పుడు దేవుణ్ణి అదే అడుగుతుంటాను. ఏదన్నా బలహీనత వచ్చినా, ఎప్పుడైనా ఓపిక సన్నగిలిపోయినా ఇది తీసేయండి అని అన్నాం. ఒకటే అడుగుతాను, వాక్యం చెప్పినంత చేపు మాత్రం ఆ బలహీనతను దూరం చేయండి. వాక్యం చెప్పేసిన తర్వాత మళ్ళీ బలహీనతను పంపించండి, నేను అనుభవిస్తాను, నేను భరిస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీ కొరకు నిలబడినటువంటి ఆ సమయంలో మాత్రం ఆ బలహీనతను దూరం చేయండి, ఆ బలం కొంచెం ఇవ్వండి. తర్వాత మళ్ళీ విధిగా నాకు ఇచ్చేస్తే హ్యాపీగా భరిచ్చేస్తానయ్యా, అందులో ఇబ్బంది ఏమీ లేదని అడుగుతూ ఉంటాను. అంతే ఇబ్బందిగా ఉంది. అయినా మీకు అర్థం కావాలి, మిమ్మల్ని మేలుకొల్పాలి
అనేక మందికి దీవెనకరమైన రీతిలో ఉండాలనే ఒక ఆలోచన. చూడండి, ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడను. ఇప్పుడేమో దర్శనాలు వచ్చినాయి, ముందేమేమొచ్చింది? కళ వచ్చింది. ఆయన రాసింది కళ అంటే ఎందుకులే, మళ్ళీ అక్కడికి వెళ్తాం. నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడను. ప్రతి మైన్యూట్ థింగ్లో కూడా చాలా పెద్ద విషయం ఉంటుందమ్మా. నేను బైబిల్లో అయితే గురించి అయితే నేను చెప్పగలను. ఇది మహాసముద్రం. నువ్వు ఎంత లోతుగా పరిశీలించాలనుకుంటే అంత లోతుకు వెళ్తానే ఉంటుంది వాక్యం. చూడండి ఎంత స్పెసిఫిక్గా. కళ కన్నా అన్నాడు, తర్వాత ఏమో దర్శనాలు చూశాను అంటున్నాడు. కళ వేరు, దర్శనాలు వేరు. మరి ఏంటి అక్కడ వ్యత్యాసం? తర్వాత ఎప్పుడైనా చూద్దాం. రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కాను. ఆకాశము నలుదిక్కుల నుండి కూడా సముద్రం మీద ఏం విసిరిందంట? గాలి విసిరిందంట. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళామనుకో, నలుదిక్కుల నుంచి వచ్చేటువంటి వాయువుని దేవదూతలు ఏం చేశారంటే పట్టుకున్నారంటే. ఏమన్నా లింక్ ఉందా? ఏమో ఉండొచ్చేమో, ఇప్పుడు అనవసరం. ఉన్నా ఇప్పుడు చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానినొకటి భిన్నములై ఉండెను. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. మొదటిది సింహము పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుల వలె పాదములు పెట్టుకుని నేలపైన నిలవబడను. మరియు మారు మనసు వంటి మనసు దానికి ఇయ్యబడను. ఒక దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు సింహంలాగే యాక్ట్ చేసింది, తర్వాత రెక్కలో ఓడబడ్డాయంట, కింద పడిందంట, మారు మనసు వచ్చేసింది, లైన్లోకి వచ్చేసింది. ఓకే. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది యొక్క అది పార్శ్వము మీద పండుకుని తన నోట పండ్ల మధ్య 3 ప్రకటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసం భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరతపుల్ని పోలిన మరొక జంతువుని చూచుతుని దాని వీపును పక్షి రెక్కలు వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇవ్వబడను. ఇక్కడ ఇది అయిపోయింది. చూడండి, పిమ్మట తర్వాత రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. ఇది ఎలా ఉందంట? ఘోరంగా ఉందంట, భయంకరంగా ఉందంట. ముందు చూసినటువంటి జంతువుల్లో లేదు. చాలా క్రూర స్వభావంతో కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనపదంతములను పెద్ద కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు ఏం చేస్తుందంట? తుత్తునీయులుగా భక్షిస్తూ ఉంది, తుత్తునీయులుగా కూడా చేస్తుంది. ఇప్పటివరకు నేను డెమాన్స్ట్రేషన్లో డిస్క్రిప్షన్లో చెప్పాను చూడండి, చీల్చి చెండాడడం క్రూర స్వభావం అని చెప్పి. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న తర్వాత విషయం. తర్వాత మళ్ళీ 19వ వచనం, ఇనపదంతములను ఎత్తడగోలను గల 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొన గోరితిని. అది ఎన్నటికి భిన్నమును మిగులు భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద చెప్పండి అనగదొక్కుచుండెను. మిగిలిన అన్నిటినీ కూడా ఈ 4వ జంతువు అతి భయంకరమైన అతి క్రూరమైన ఈ జంతువు వారి యొక్క కాళ్ళు క్రింద ఏం చేస్తుందంట? మనుషుల్ని. అంటే ఈ జంతువుకి ఆఖరి దినాల్లో ఆధిపత్యం ఉంటుందనా ఉండదనా చెప్పాలి. అందరినీ లొంగ తీసుకుంటుందనా తీసుకోదనా చెప్పాలి. ఎవరైనా సరే ఈ జంతువుకి లోబడి తీరాల్సిందే. దీనికే సమస్త అధికారము ఆఖరి దినాల్లో పొందుకోబోతుంది. ఈ జంతువు మహాభయంకరమైనటువంటి ఒక మతం. చాలాసార్లు చెప్పాను నేను ఈ మాటని. అతి క్రూరమైన భయంకరమైన చీల్చి తుత్తునీయులుగా చేయుచున్న
క్రూర స్వభావం కలిగిన మనుషులు ఈనాటి కాలంలో వచ్చారు అని నేను అనట్లేదులే. ఎందుకంటే అపోస్తుల కార్యంలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యంలో కూడా అక్కడ కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరులు, తోడేళ్ళు వంటి క్రూరత్వం కలిగిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మందని కనికరింపరు అని కూడా రాయబడి ఉంది. అది నిజమా కాదని అంటే ఎప్పటి వరకు అలాంటి మనుషులు కనబడ్డారో, కానీ ఈ మధ్యన ఎక్కువైపోయారు. ఎందుకంటే లాస్ట్ చేసి ఇంచుమించుగా చాలా దేశాలని పరిపాలించగలిగే, వాళ్ళ కాళ్ళ క్రింద అనగదొక్కగలిగే ఏకైక జాతి ఒకటి ఉంది. ఆ జాతి ఎప్పటికే విస్తరించింది, మహాబలమును పొందుకోబోతుంది. ఆ జాతి నుండి ఎవరో మిమ్మల్ని కాపాడలేరు. శ్రమకాలంలో విడవబడేటువంటి వారిలారా, ఒక మాట చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఆ జాతి కళ్ళల్లో పడితే అయిపోయినట్టే. వారి నుంచి మీరు తప్పించబడాలి అంటే సంఘం ఎత్తబడే సమయానికి సిద్ధంగా ఉండాలి. ఒక 2 వారాల క్రితం ఒక న్యూస్ చూశాను. అవి వస్తూ ఉంటాయి, కొన్ని అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి, కొన్ని అయితే ఆడియో టేప్స్ వస్తూ ఉంటాయి. వాటిని పెట్టకూడదు, పెడితే అది చాలా ఇబ్బందులు అవుతుంది నాకు. అంటే భయం కాదు, యూట్యూబ్ పాలసీస్కి వ్యతిరేకంగా నేను చేయకూడదు ఏది చేసినా. మొన్న నాకు అమ్మాయికి సంబంధించిన వీడియో ఏది పెట్టాను, 13 ఇయర్స్ది. స్టార్టింగ్లో ఏదో చిన్న వీడియో యాడ్ చేసాం. అది కూడా రిస్కే. అది కొంతమంది ఫేక్ అంటున్నారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నా వరకు వచ్చింది ఆ టైంకి అందరూ అదే అంటున్నారు కాబట్టి మనం చెప్పడం జరిగింది. అయితే ఒక వీడియో చూశాను, పేర్లు కానీ మత ప్రస్తావనలు కానీ చేయను, అసలు చెయ్యాలన్న ఆలోచన నాకు లేదు. అంటే భయం వేసి అయితే మాత్రం అనుకోకండి, టన్నులు ఉంది ధైర్యం అయితే, దానికైతే సందేహం అనేది ఏమీ లేదు. నా స్నేహితుడు ఒక మాట ఎప్పుడో ఒకటి చెప్తూ ఉండేవాడు, ఎప్పటికీ నా జీవితంలో అది గుర్తుపెట్టేసుకున్నాను. మొండోడు రాజు కంటే బలవంతుడురా బావా అనేవాడు. ఆ టైంలో నాకు అర్థమయ్యేది కాదు, కానీ ఒక వ్యక్తి మొండిగా మారిపోతే రాజు అని కూడా చూడ్డావు, అంత బలం, అంత మొండితనం దేవుడిచ్చాడు, అంత తెగింపు ఇచ్చాడు. కాబట్టి భయపడి వారి యొక్క ప్రస్తావన డైరెక్ట్గా నేను చెయ్యకపోవడం కాదు, కానీ ఈ రోజు ఉన్నట్టుగా ఉండవు. రేపు రోజున ప్రభుత్వాలు మారచ్చు, పద్ధతులు మారచ్చు, చట్టాలు మారచ్చు. ఎందుకు వచ్చినాయి? మనం వివేకమ గలవాడు తన నోటిని కాచుకుంటాడు అన్నట్టుగా నేను అర్థవంతంగానే చెప్తాను, కానీ డైరెక్ట్గా మాత్రం చెప్పను. 2 వారాల క్రితం ఒక వీడియో చూశాను. అదొక నల్ల జాతీయ దేశానికి సంబంధించిన వీడియో. అది ఏమంటారు, మేజ్ పొలాలు, తెలుగులో మేజ్ని ఏమంటారు, మొక్కజొన్న పొలాల దగ్గర వీడియో. అది ఒక వ్యక్తి నిలువు మోకాళ్ళు వేయబడి ఉన్నాడు. నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు వెనక్కి కట్టేశారు. నిలువు మోకాళ్ళ మీద ఉన్నాడు. ఎలా ఉంటామో తెలుసు కదా, నిలువు మోకాళ్ళ మీద 2 చేతులు వెనక్కి కడితే ఆ వ్యక్తి వెనకాల ఒక 5-10 ఉన్నారు. మొఖాలకి మాస్కులు కట్టుకున్నారు, చేతిలో రైఫిల్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి చేతిలో మాత్రం ఎంత పొడుగు ఉందండి, తల్వార్ అంటే అదొక రకమైనటువంటి కత్తి. దాన్ని దేనికి ఉపయోగిస్తారంటే మనుషుల కోసం ఉపయోగించేది కాదు, ఆవుల్ని, గేదెల్ని, వీటిని పీసెస్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక తల్వార్ పట్టుకొని ఉన్నాడు. డైరెక్ట్గానే చూశాను అది వీడియో. నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఈ నిలువు మోకాలు వేసినటువంటి వ్యక్తి ఇంక డిసైడ్ అయిపోయాడు. ఇంకా 1 సెకండ్ కదండి, ఆ 1 సెకండ్ కూడా దేవుడిని ఎప్పుడు రానవడం అనుకుంటాను నేను. ఆ 1 సెకండ్లో అయిపోద్ది, మనకి ఏం జరిగిందనో కూడా తెలియదు. ఆ గన్ షాట్ అయినా లేకపోతే తల తీసేసినా అది తెలియదు. ఇంకా హ్యాంగింగ్ చేసుకుంటే 4 మినిట్స్ నరకం చూసేలా. ఫస్ట్ 4 నిమిషాలు అది వేరే రేంజ్లో ఉంటుంది అంట నరకం. తర్వాత 5th 6thకి నర్వల్ సిస్టమ్, బ్రెయిన్కి వెళ్ళేటువంటి నర్వ్స్ అన్నీ కట్ అయిపోతాయి. ఆ తర్వాత స్పర్శ ఉండదు అనుకోండి. కానీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి, ఈ నిలువు మోకాలు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెనకాల నుంచి నడుచుకుని వచ్చాడు. వీడియో తీస్తున్నారు. అది పైకి ఎత్తడి కత్తి టప్పని ఒకటి వేసాడు, అంతే. వెనకాల ఎలా పక్క పడిపోయాడు. పూర్తిగా విడిపోలేదు, తల మొండు వేరైపోలేదు. వేరే పోతే అలా కోపం చూడండి, అలా పగ చూడండి, వాళ్ళ క్రూరత్వం చూడండి.
ఇంకా సగమే కట్ అయినట్టుంది, పూర్తిగా కట్ అవ్వలేనట్టుంది. దాన్ని పట్టుకొని కింద పడిపోయినటువంటి బాడీ మీద కూడా అది వేరైపోయే వరకు టపా 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 కొడుతుంటే ఆ శబ్దం నా చిన్నతనంలో ఒక సందర్భాన్ని గుర్తు చేసింది. నేను చిన్నప్పుడు మా నాన్నగారితో పాటుగా మార్కెట్కి వెళ్ళేవాడిని. మటన్, చికెన్, ఇలా ఫిష్ ఇలాంటివి కొనడానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అంటే తీసుకుని వెళ్ళేవారు. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు, ఏది నచ్చితే ఏది కొనమంటే అది కొని ఇంటికి తీసుకొని రావడం నాన్నగారు అలవాటు. అక్కడ మటన్ షాప్ కూడా ఉంటాడు. మటన్ ఇలా వేలాడదీస్తారు. ఇప్పుడన్నా అలాగే ఉంటుందిలే, కొత్తగా ఏమీ లేదు. కానీ అప్పుడైతే మటన్ డైరెక్ట్గా ఒక లాగ్, ఒక తుక్క పెట్టి అమ్మేసేవారు. ఇప్పుడైతే షెల్టర్లు వచ్చినాయి, గోడలు వచ్చినాయి, రూములు వచ్చినాయి, హడావుడి అంతా వచ్చింది. మటన్ని మీరు కొడుతున్నప్పుడు పీసుని కొడతారు. బోన్ వచ్చిందనుకో, మూలుగు వచ్చిందనుకుని కొడుతున్నప్పుడు టక్ 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 అన్నది చూడండి, ఒక మనిషి ఒక మెడ మీద కత్తి పడుతుంటే సేమ్ శబ్దం. ఆ శబ్దాన్ని వింటున్నటువంటి నా ఒళ్ళైనా జలధరించింది, కానీ వాళ్ళకి ఏం స్పర్శ, వారికి ఏ విధమైనటువంటి జాలి ఏమి లేదు. టప్ ఆ శబ్దం మీకు తెలుసు, నేను వివరించలేను. అది నేను క్రియేట్ చేయలేను ఆ సౌండ్ని, మీకు అర్థం అవ్వాలి. ఆ దుమ్ము మీద కత్తి పడుతున్నప్పుడు ఏ శబ్దం వస్తుందో ఆ శబ్దం ఒక మూగజీవిగా పడిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క బాడీని నిర్దాక్షిణ్యంగా ఏ విధమైనటువంటి జాలి కరుణ లేకుండా కొట్టిన దాని మీద మళ్ళీ కొట్టి రెండు వేరుపరిచేశారండి. వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రపంచాన్ని అనగదొరుకుతారు వాళ్ళు, చీల్చి చెండాళ్తాడు అల్లు, తుత్తునియ్యలుగా చేసేస్తారు. ఈ మాట నేను అనొచ్చు అనకూడదో, మిమ్మల్ని, మీ భార్యల్ని, మీ పిల్లలను కూడా వారు కనికరించరు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జాతి పెరిగిపోయింది. వాళ్ళకి జాలి, దయ, కరుణ తెలియదు వాళ్ళకి. ఇది ఒక కేసు కాదు, ప్రపంచంలో కొన్ని వందలు జరుగుతున్నాయి రోజుకి. వీళ్ళ చేతుల్లోనే అయిపోతుంటారు అందరూ, అతి క్రూరులు. ఎందుకంటే వాళ్ళకి క్రైస్తవులు అంటే అసలు గిట్టదులే. క్రైస్తవులన్నా యూదులన్నా పరమ చిరాకలకి. ఎందుకంటే వాళ్ళ గ్రంథంలోనే రాయబడి ఉంది, రే క్రైస్తవులతో కానీ యూదులతో కానీ ఫ్రెండ్షిప్ చేయకూడదు. మీరు వాళ్ళని ఏం చేయాలి తెలుసా? చంపేసి తరిమేయాలి. అదేంటి గ్రంథంలో రాయబడి ఉన్నదే వాళ్ళు ఆచరిస్తున్నారు, జరిగిస్తున్నారు, తప్పేముందండి? అదేంటి అంత పర్టిక్యులర్గా యూదులు క్రిస్టియన్సేనా? కొంతవరకు నేను అందుకే అంటున్నాను, క్రైస్తువులు హింసలు అనుభవించాలి కాదని నేను అనట్లేదు. కానీ సంఘం ఎత్తబడిన తర్వాత, క్రైస్తవులు సంఘం ఎత్తబడినక ముందు ఒక క్రైస్తవ జాతి ఉంది, సంఘం ఎత్తబడిన తర్వాత ఉద్భవించే మరొక క్రైస్తవ జాతి ఉంది. దీన్ని అర్థం చేసుకోలేక ప్రీ ట్రిబ్ని, శ్రమల కంటే ముందు సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి విషయాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఉంటారు క్రైస్తువులు శ్రమలు అనుభవించాలి. ఏ క్రైస్తువులు? శ్రమలలో క్రీస్తుని అంగీకరించిన క్రైస్తువులు. వాళ్ళకి నరకం ఉంటుంది, వారు దాచబడతారు. ఏర్పాటులో ఉన్నవారందరినీ కూడా సమకూరుస్తాడని కూడా ఉంది. ఎవరిల్లు? ఏం చెప్పాలి మరి? అపోస్తులుడైన పౌలు గలతీలకు రాస్తున్నటువంటి పత్రికలు కూడా చాలా స్పష్టంగా చెప్తాడు వీళ్ళ కోసం. ఏమంటాడంటే, అసలైనటువంటి భార్యకేమో పిల్లలు తక్కువ మంది, ఉంచుకున్న భార్యకేమో పిల్లలు ఎక్కువ మందిరా అంటాడు. అరేబియా దేశంలో ఉన్న సేనాయి పర్వతం అంటాడు. డైరెక్ట్గా కోడ్ చేసే ఉంటాడు. మన అనువాదికులకు ఎందుకులే అని చెప్పి కొన్ని తర్జుమాలు జరిగినాయి కదా, చేసి ఉండొచ్చేమో. మహాబబులోను ఏమని చెప్పాను? అమెరికా కాదు, సౌదీ. నిస్సందేహంగా ఈరోజు ట్రంప్ గారికి సపోర్ట్ చేస్తున్నారు, కానీ కాదు. గుర్తుపెట్టుకోండి మాట. కొన్ని సంవత్సరాల కాల వ్యవధిలో ఇప్పుడు ఇరాన్ని చాలామంది తిట్టుకుంటున్నారు. ఇరాన్ అధ్యక్షుడు చచ్చిపోతేనే మంచిదని అంటున్నారు, కానీ ఆయన చాలా బెటర్ కొంతమందితో పోల్చుకుంటే, చాలా మంచోడు కొంతమందితో పోల్చుకుంటే. ఈ రోజున మంచోళ్ళ కనబడే వాళ్ళు ఒకరు ఉన్నారు కొంతమంది. వాళ్ళు
ఎంత దుర్మార్గులు అంటే అంత దుర్మార్గులు. వాళ్ళు రాబోతున్నారు. బైబిల్ గ్రంథంలో అమాలేకులు అనేటువంటి జాతి ఉంది. ఆ జాతి నుంచి కూడా వచ్చిందనుకోండి, అవన్నీ మనకు అనవసరం. వారు ఎలా చంపేవారంటే, శత్రువుల మీద దండయాత్ర చేయడానికి వెళ్ళినప్పుడు గర్భిణీ స్త్రీల యొక్క పిండాలను బయట తీసేసేవారు. అర్థమవుతుందా? అమాలేకులు అనేటువంటి జాతి శుద్ర పూజల మీద ఆధారపడినటువంటి జాతి. అది చీకటి శక్తులతో జయాన్ని పొందుకునే జాతి. అందుకే కదా దేవుడు ఏం చెప్పాడు సౌలుతో, ఒరే నాయనా, అమాలేకుల్ని ఎవరిని కూడా వదలకో, వారు పశువులను కూడా ఏది వదలకో. ఎందుకంటే మనిషిగా ఉన్నవాడు పశువు రూపంలో కూడా మారగలిగేటువంటి సామర్థ్యం కలిగిన చీకటి శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే ఈయనేమన్నాడు, బాగున్న వాటి అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టాడు. దేవుడు కోపం వచ్చింది. ఆ ఒక్క తప్పు ఈరోజు నరకం చూసేస్తుంది ప్రపంచం. ఆ ఒక్క తప్పు సౌలు చేసి ఉండుంటే, ఒక్కడు కూడా విడిచిపెట్టకుండా లేపేసి ఉండుంటే ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉండకపోవచ్చేమో. ఏదైనా దైవ సంకల్పమే అనుకోండి, చెప్తున్నాను. ఆ ఒక్క మిస్టేక్, అందుకే దేవుడు అంత కోపగించాడు, అంత రౌద్రుడైపోయాడు, అంతగా ఆయన్ని విసర్జించడం జరిగింది. అమాలేకులు శత్రు దేశాల మీదకి వెళ్ళినప్పుడు ఆ శత్రువులు ఆ దేశం మీద ఉన్నటువంటి మగవాళ్ళందరినీ జయించిన తర్వాత, కత్తివాత చేత వాళ్ళందరినీ సంహరించిన తర్వాత, వాళ్ళ ఇళ్లల్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నటువంటి ఆడవాళ్ళు ఉంటారు కదా, వారందరినీ చెరిచేసేవారు. చెరిచేసేయడంతో పాటుగా కొంతమంది ఇంకా బాగున్న వాళ్ళు మాత్రం చెరిచి వారికి దాసిగా తీసుకుని వెళ్ళిపోయేవారు. బాగోలేదు అనుకోండి, చెరిచేసి చంపేసేవారు. కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా ఉండేవారు ఆనాటి కాలంలో. ఆ గర్భిణీ స్త్రీలను బయటికి తీసుకుని వచ్చి బ్రతికుండగా ఆ కడుపుని పైనుంచి కిందకి ఇలా చీరేసి ఆ పిండాన్ని బయటికి తీసి, బ్రతుకున్నటువంటి పిండాన్ని బయటికి తీసి గాల్లో ఎగరేసి ఈ కత్తులతో ఆ పిండం కింద పడేటువంటి సమయానికి పొడిచి చంపేవారంట చిన్న చిన్న పిండాలని. ఒక గర్భిణీ స్త్రీలో ఉన్నటువంటి ఆ పిండాన్ని గాలిలోకి వేసి కత్తులతో పొడిసేవాళ్ళు. అంటే వారు ఎంత పైశాచిక ఆనందం కలిగిన వాళ్ళు అర్థం చేసుకోండి. పైశాచిక ఆనందం అంటే తెలుసా అర్థం? పైశాచిక ఆనందం ఏంటి? పైశాచికత అంటే ఏంటి? పైశాచకంలో ఎవరున్నారు? అది పిశాచి ఆనందం అని అర్థం. పైశాచిక ఆనందం అంటే సాతానుగాడి యొక్క ఆనందం. పిశాచి ఆనందం కొంతమంది మనుషులకి ఎంత పైశాచికులుగా మారిపోతుంటారో అలా ఉండేవారంట. వారికి మించిన రీతిలో ఉంటారో వచ్చేటువంటి 4వ జంతువు అని చెప్పి నేను చెప్పట్లేదు, దానియేలు చెప్పాడు. ఎవరిని కనికరించరు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం, వారు ధనికులైన బలిష్ఠులైన దాసులైన ఎవరైనా ఏం చేస్తారంటే చూడండి, 13వ అధ్యాయం 17వ వచనం, కాగా కొద్దివారి కానీ గొప్పవారి కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తన కుడి చేతి మీదనైనను తన నొసట యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా మృగం పేరైనను దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపునిమ్మో, అదొక మనుష్యుని సంఖ్యే, ఆ సంఖ్య 666. ఇందులో ఏముందో తెలుసా? చెప్పండి. ఇంకో కొన్ని వచనాలు మనం యాడ్ చేద్దాం. చూడండి, అదే 13వ అధ్యాయం 13వ వచనం, అది ఆకాశం నుండి భూమికి మనుషుల అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బతి నీవు బ్రతికి నీ క్రూర మృగం ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వల్ల భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లున మృగం యొక్క ప్రతిమ నమస్కారం చేయని వారిని ఏం చేసేయమంటుందంటే చెప్పాలి, ఆ మృగము యొక్క ప్రతిమకి నమస్కరించని వారిని హతము చేయునట్లు. అంటే ఒక దేవుణ్ణి బలవంతంగా ఆరాధించాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఒకవేళ మేము ఆరాధించాం, ఆ దేవుడు అంటే మాకు ఇష్టం ఉండదు, వారంటే మాకు అసలు గిట్టదు అంటే కుదరదు. నువ్వు ఆరాధించాలి, ఆరాధించకపోతే లేపేస్తాం. అతి పెద్ద బలవంతపు మత మార్పిడి 666. బుద్ధి గలవాడు ఈ మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము ఇచ్చాడు దేవుడు. ఆ బుద్ధి వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు, వరాన్ని ఇచ్చాడు, జ్ఞానవాక్యాన్ని ఇచ్చాడు,
బుద్ధివాక్యాన్ని కూడా ఇచ్చాడు. దేవుడు ఇచ్చేటువంటి ఆత్మవరాల్లో 2 వరాల్లో 2 పొందుకున్నాను దేవుని కృపను బట్టి. 666 అతిపెద్ద బలవంతపు మత మార్పిడి. ఈ రోజున పాపం ఈ విషయం తెలియక చాలామందికి క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు. చేస్తారు రేపు వస్తున్నారులే. నువ్వు బ్రతుకుంటే ఆ రోజున వాళ్ళు చేతుల్లో పడకుండా ఉండుంటే సంతోషమే. పడిన తర్వాత ఎవరు ఎంత గొప్ప వాళ్ళో, ఎంత గొప్ప సాధు హృదయం కలిగిన వారో ఆ రోజున అర్థమవుద్ది కొంతమందికి. నిజంగా చెప్తున్నాను చూడండి, క్రైస్తవుల యొక్క విలువ ప్రపంచానికి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? క్రైస్తవులు దూరం అయిపోయిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత, క్రీస్తుతో క్రైస్తవ జాతి కొనుపోబడిన తర్వాత. ఈ ర్యాప్చర్ కోసం ఎంతమంది అబ్బాయి శ్రమల్లో ఉంటారు. నాకు తెలిసి గొప్ప చేసుకోవట్లేదు. ప్రపంచంలో సంఘం శ్రమల్లో ఉండదో అని నిరూపించడానికి 100 రకాలైన ఆధారాలతో చెప్పిన ఏకైక సేవకుడు బహుశా నేనే ఉండొచ్చేమో. 1-2 ఆధారాలు కాదు, కొన్ని 100 ఆధారాలతో రుజువుపరిచాను. సంఘం శ్రమల్లో ఉండదో. వాక్యాన్ని గమనించండి, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. నేను వెళ్ళి నేను ఉండు చోటున మీకు నివాసము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకొని, సంఘం శ్రమల తర్వాత అయితే వచ్చి ఆయన పరిపాలించడానికి వస్తున్నాడా, మళ్ళీ తీసుకెళ్ళడానికి వస్తున్నాడా? ఇంకొక ఆధారం ఇది. నేను లైవ్ కండక్ట్ చేయబోతున్నాను ర్యాప్చర్ మీద. చాలామంది సాతాను మూలంగా మభ్యపరచబడి సిద్ధపరచబడవలసిన వారిని పరచవలసిన వారే ఇప్పుడు కాదండి శ్రమల తర్వాత అంటుంటే అప్పుడే కాదులే దేవుని రాకడ అనిపిస్తుంది. సాతాను యొక్క బోధ. ఎన్ని ఆధారాలు అంటే అన్ని ఆధారాలు ఇప్పటి వరకు నేను రుజువుపరిచాను. ఇంకా ఉన్నాయి నా దగ్గర మాట్లాడుకోవాల్సి వస్తే. నేను ఉండు చోటన మీరు ఉండునట్లుగా నేను వచ్చి మరలా మిమ్మల్ని ఏం చేస్తాను అంటే, సంఘం శ్రమల తర్వాత ఆయన వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొస్తాడా? డైరెక్ట్గా ఒలివుల కొండ మీద ఆయన కాలు మోపబడుతుంది కదా, ఒలివుల కొండ 2 భాగాలు అవుతుంది కదా, అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్తారన్నమాట. కాదు 7 పరిపూర్ణమైనటువంటి సంవత్సరాల్లో మనం అక్కడ విందులో ఉంటాము. ఇది ఉపమానమే అనుకుంటారు చాలామంది. కాదు, హ్యాపీగా తండ్రితో పాటుగా తండ్రిని చూస్తాం. 7 సంవత్సరాల తర్వాత కిందకు వస్తాం, 1000 ఏండ్లు పరిపాలన చేస్తాం, తీర్పు ఉంటుంది. తీర్పు తర్వాత పరలోకంలో ఉండం, భూలోకానికి వస్తాం. నూతన యుగం, అది నూతన యెరూషలేము అను పట్టణము. ఎన్ని విధాలుగా చెప్పాను, ఎన్ని విధాలుగా చెప్తుంటాను. ఇంకా కొంతమందికి కొనువిప్పు కలగట్లేదు. వెళ్తాం, పరలోకంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటాం. 7 సంవత్సరాలు ఉంటాం. తండ్రిని చూస్తాం, కుమారుని చూస్తాం, సకల అక్కడ ఉన్నటువంటి దేవదూతల సమూహాన్ని చూస్తాం, ఎన్నో యుగాల నుంచి నీతిగా బ్రతికినటువంటి పెద్దలను చూస్తాం, అపోస్తులను చూస్తాం, ప్రవక్తలను చూస్తాం, అందరినీ చూస్తాం. 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి తన రాజ్యమును వెంటబెట్టుకొని ఆయన, వారు ఎలాగ ఉన్నారంటే తెల్లని వస్త్రము ధరించుకొని ఆయన వెంబడించుచుండెను. ఎక్కడ పోయి ఈ వాక్యాలన్నీ ఏమైపోతున్నారా బాబు మీకు? 7 సంవత్సరాల తర్వాత వచ్చి ఇంకా భూమి మీద శ్రమకాలంలో ఏర్పాటులో ఉన్నటువంటి వాళ్ళు తలదాచుకుంటారు కదా, దాక్కుంటారు కదా, వాళ్ళందరినీ సమకూరుస్తాడు. బాబు దాక్కుందో చాలు, వచ్చేసాడు, మన నీతి సూర్యుడు ఉదయించేశాడు, చీకటిగా ఉందని మీరు అనుకుంటున్నారు. శ్రమలు ముగిసిన తర్వాత సూర్యుడు ఏమైపోయాడు? చీకటైపోయింది. చంద్రుడు ప్రకాశం శ్రమల తర్వాత. దాని ముందు అన్ని ట్రయల్ వెర్షన్లు చేస్తుంది అంతే. అది అప్పటి వరకు దాక్కున్నటువంటి వ్యక్తులకు తెలియదు వచ్చేసాడని. దేవదూతలను పంపించి బాబు నాన్న మీరు ముద్ర వేయించుకోకుండా మొత్తాన్ని శ్రమల్లో కూడా నన్ను తెలుసుకున్నారు, మిమ్మల్ని పోషించడానికి నేను చాలామందిని ఏర్పాటు చేసుకున్నాను, వారందరినీ పోగు చేయండి. పోగు చేశారు. పోగు చేసిన తర్వాత అందులో గొర్రెలు మేకల్లో కలిసిపోయినాయి. బాబు గొర్రెల్లారా మేకల్లో నుంచి విభజించబడి నా కుడివైపుకి రండి, ఎడమ వైపు ఉన్నవారులారా మీరు శాపగ్రస్తులే. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ పరిపాలన రాజ్యం నేను కాదు, నన్ను నమ్మినటువంటి నా పరిశుద్ధ జనాంగంతో రాజ్యం చేస్తానంటున్నాడు ఆయన. మనం చేస్తాం.
మన రాజ్యం చేస్తాం, మన పరిపాలన చేస్తాం. 1000 ఏండ్లు మన యొక్క పరిపాలన చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అబ్బాయి ఎంత బాగుందండి ఈ పరిపాలన, శాశ్వత కాలం ఈ పరిపాలన ఉంటే ఎంత బాగుండండి అని అనుకుంటానే ఉంటారు. 1000 ఏండ్ల తర్వాత మళ్ళీ వాడు కొట్లు విప్పబడతాయి, మళ్ళీ వీళ్ళందరినీ మోసగిస్తాడు. ఒక్కను కూడా విడిచిపెట్టకుండా అగ్ని ఉలకలతో మొత్తం భూమి అంతటిని నాశనం చేసేస్తాడు. చచ్చిపోయవలసిన వాళ్ళు అందరూ చచ్చిపోతారు. తీర్పు మొదలవుతుంది. తీర్పు అనంతరం నరకానికి వెళ్ళవలసిన నరకానికి వెళ్తారు, నిత్య నరకం. నిత్య జీవానికి వెళ్ళవలసిన వాళ్ళందరినీ కూడా పట్టణం వాళ్ళందరినీ నూతన భూమి మీద మళ్ళీ దింపుతాడు. ఇది ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత జరుగుతుందో నాకు తెలియదు. వెంటనే జరిగిపోద్దని నేను అనట్లేదు. కొన్ని భౌగోళిక శాస్త్ర పరిజ్ఞానం పొందుకున్నటువంటి కారణాలు బట్టి చెప్పగలను. కొన్ని మిలియన్ల సంవత్సరాలు భూమి మీద ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉందంట. తెలుసా నీకు? మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, నాట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. కోట్ల 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 సంవత్సరాల క్రితం అంట. కొన్ని పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే భూమి మీద నిరంతరం వర్షం కురుస్తూనే ఉందంట. 150 రోజుల వర్షానికి ఏమైపోయింది? శవ దెబ్బలుగా మారినాయి. కోట్ల సంవత్సరాలు భూమిని అలా వర్షంతో తడుస్తూనే ఉందంట. అంటే భూమిని ఏం చేశాడన్నమాట దేవుడు? చెప్పాలి, చల్లపరిచాడు. మిక్కిలి వేండ్రమైన అగ్నితో ఈ భూమి ఏమైపోతున్నది బైబిల్లో? దహించిపోవును. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత అవుతుంది. కాల్చేస్తాడు మళ్ళీ భూమిని, అర్థమవుతుందా? మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడు. పంట పొలాల్లో పంట అంతా అయిపోయిన తర్వాత కాల్చి పాడేస్తారు కొత్తగా. ఇది ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల తర్వాత నాకు తెలియదు. కోట్ల సంవత్సరాల తర్వాత అవి కూడా ఉండొచ్చు. అప్పటి వరకు మన పైనే ఉండం. ఆ తర్వాత నూతన యెరూషలేము అనే పట్టణం 1000 సంవత్సరాలు పట్టొచ్చా, 100 సంవత్సరాలు పట్టొచ్చా, లక్షల సంవత్సరాలు పట్టొచ్చా, మిలియన్ల సంవత్సరాలు పట్టొచ్చు మనకు తెలియదు. మళ్ళీ నూతన యుగ ప్రారంభానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చని మాత్రం నేను అంటాను. అప్పుడు కిందకు వస్తాం. ప్రభువునందు రక్షించబడిన వారందరూ నిత్య జీవులయ్యుందురు, ఆయన పరిశుద్ధులతో రాజ్యము చెయ్యుదురు అంటాడు దానియేలు గ్రంథంలో. యుగ యుగాలు రాజ్యం చేస్తే ఇంకా మనకు మరణం ఉండదు, ఇంకా మళ్ళీ మనం మనిషిగా పుట్టే అవకాశం ఉండదు. యుగ యుగాలు మనం పరిపాలకులమే. ఇంకా మనకి గీర్పులు ఏముండవు. ఈ ఆఖరి యుగంలో ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నిత్య పరిపాలకుడివే అంటాను నేను. అంత గొప్ప ధన్యత ఈ ఆఖరి యుగం ఇది. అంటే దీంతో ముగించబడుతుందని కాదు, దేవుడు సమస్త ఆత్మలకి ఇచ్చేటువంటి అవకాశం. ఇంత మర్మం ఉంది గ్రంథంలో. ఇది నేను చెప్పింది 1% అని అనకూడదు, 0.5%. 1%లో పావు, ఇంకా 99.70% ఉంది దీని గురించి మాట్లాడాలంటే. అంత మర్మం ఉంది గ్రంథంలో. అర్థమవుతుందని నేను చెప్పేది? ఆ క్రూర జాతి ఎక్కువైపోలేదా? అతి భయంకరమైన అతి పెద్ద మత మార్పిడి 666. ప్రపంచవ్యాప్తంగా ఇది అమలు చేయబడుతుందా? కాదు. అన్ని దేశాల వరకు కూడా ఇది వెళ్ళదు. జపాన్, చైనా, రష్యా ఇలాంటి దేశాల్లో ఇది అంతగా ప్రజ్వలించకపోవచ్చు నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే కొంతమంది తిరగబడతారని ఉంది ఈ వ్యక్తి మీద కొంతమంది తిరగబడతారు. ప్రపంచంలో ఉన్నవారు కొంతమంది ఆయన నాయకత్వానికి ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరని ఉంది. ఒప్పుకున్న తర్వాత వీడి యొక్క బుద్ధిని గమనించి వీడి మీద తిరగబడి వీడు ఎక్కడ దాక్కున్నాడు అని చెప్పి వీడిని వెంటాడుతున్నటువంటి జాతి కూడా రాబోతుందని ఉంది. మళ్ళీని చాలా ఉంది. వాడి గురించి మాట్లాడుకోవడం కానీ మొదలు పెడితే క్రీస్తు విరోధి కోసం బోల్డ్ అంత విషయాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు దాచి ఉంచాడంట, నా మర్మాన్ని. ఆ జాతి ఇప్పటికే నెమ్మదిగా విస్తరించబడతా ఉంది. చైనా కోలుకుంది, ఇంకా కొన్ని దేశాలు కోలుకోలేదు. అమెరికా కొంచెం లేటుగా కోలుకుంది, భారతదేశం ఇంకా లేటుగా కోలుకుంది, చైనా చాలా ఎర్లీగా కోలుకుంది. మాట మాట్లాడకూడదు ఇక్కడ. ఇది ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడేది కాదు, వాక్యం అనంతరం చెప్తాను ఈ విషయంలో అన్నది. షాక్ అయిపోతారు మీరు.
అతి క్రూరులు రాబోతున్నారు. వారికి జాలి, కరుణ, దయ ఉండదు. కసాయ వాళ్ళకి మించిన స్వాభావికులు. సాతాను వారిని మృంగుతాడు, వాళ్ళని అదుపు చేసుకుంటాడు, వాళ్ళు ప్రవేశిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, చేతులు జోడించి మీ అందరికీ, వారి చేతిలో పడకుండునట్లుగా నిజమైన రక్షణ మారు మనసుతో సిద్ధపడితే మీరు ఎవరో వారి చేతిలో పడరు. అతి పెద్ద విస్ఫోటనం అనేది, ప్రభంజనం అనేది వారు చేయబోతున్నారు. ఎంత డైరెక్ట్గా, ఎంత బోల్డ్గా మాట్లాడుతున్నారండి. పెద్ద పెద్ద దేశ అధ్యక్షులు లేపేస్తారా? దేశాన్ని లేపేస్తారు. ఎవరు మాట్లాడగలరా మాట? మొండివారు మాత్రమే, అన్టామ్డ్. వాళ్ళ లొంగదీలం మనం, వాళ్ళని అదుపు చేయలేరు. ఎవ్వరూ ఆపలేరు వాళ్ళని, ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు వాళ్ళని, ఎవ్వరూ వాళ్ళ మీద గెలవలేరు. ఆ మతం మీద ఎవరూ గెలవలేరు. ప్రపంచం అంతా కలిసి వచ్చిన ఆ మతాన్ని జయించలేరు. అన్టామ్డ్ వాళ్ళు, లొంగ తీసుకోలేని మానవ జాతి, అమాలేకులకి మించినటువంటి ఘోరాతి ఘోరమైన స్వభావాలు వస్తాయి. ముందు రోజుల్లో కూడా ఆ జాతి ఎక్కువ అవుతుంది. మనుషులు ఆ విధంగా మారిపోతారు. ఇది ఇంకొక 2-3 విధాలుగా కూడా చెప్పొచ్చు, కానీ సమయం లేదు కనుక 2 పాయింట్లు బేస్ చేసుకుని మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి ఆలోచన చేయండి, దేవుని రాకడ సమీపంగా ఉందా లేదా? చెప్పండి. ఎన్ని జరుగుతలేదా? బయట క్రైస్తవుల మీద దాడులు జరగట్లేదా? క్రైస్తవులు అతి కిరాతకంగా హతమార్చట్లేదా? దుఃఖం మీద మాంసాన్ని కొట్టినట్టుగా క్రైస్తవుల యొక్క మెడల్ని కొట్టట్లేదా? తలలను తీయట్లేదా? క్రూరులు కాదా? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఎంత ఫైనల్ స్టేజ్కి వచ్చేసామని తెలుసా? ఫైనల్ డేస్కి వచ్చేసి ఎంత బోల్డ్గా, ఎంత ధైర్యం ఉండాలండి చెప్పాలంటే. నేను బతుకొండగా వస్తా దేవుని రాకడని చెప్పాలంటే ఎంత బోల్డ్నెస్ ఉండాలి, ఎంత ప్రత్యక్షత ఉండాలి, దేవుడి నుంచి అంత గొప్ప విషయం బయలుపరచబడి ఉండాలి. చిన్నతనంలో చూసాను సంఘం ఎత్తపడడం, బతుకుండగా ఎత్తపడతాం, బ్రతుకుండగా ఎత్తపడతాం. చూసాను ఎన్నో మార్లు చెప్పిన, ఇంకనో కూడా విననటువంటి సర్పసంతానం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.